అన్నిటికంటే 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. మీరు ఇచ్చిన స్వేచ్ఛ బాగుందన్న, మస్తు స్వేచ్ఛ ఇచ్చారు మొన్నటిదాకా. మీ ఎమ్మెల్యేలు జనాలను బెదిరించారు, అది స్వేచ్ఛనా? మీ ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే 6 గ్యారెంటీలు రావు, డబుల్ బెడ్రూమ్లు రావు, పెన్షన్లు రావు, మీ గ్రామానికి నిధులు రావు అని చెప్పి భయప్రాంతులకు గురి చేస్తుంది మీ ఎమ్మెల్యే కదా, అది స్వేచ్ఛనా? స్వేచ్ఛగా అంటే జనాలు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోయి ఓటేయాలి. మీరు జనాలను బ్లాక్మెయిల్ చేసి జనాలను బెదిరించి 7,000 సీట్లు గెలిచి మీరు స్వేచ్ఛ గురించి స్వతంత్రం గురించి మాట్లాడుతున్నా? మీరా బెదిరించి గెలిచడం ఒక గెలిపేనా? ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చిండి, ఇప్పుడు 7వ గ్యారెంటీది మీకు స్వేచ్ఛ ఇచ్చుడు. మొన్నటిదాకా సర్పంచ్ అభ్యర్థులు అంటే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కట్టెలతో కొట్టిరు గెలిచిన వాళ్ళను. ఒక ఆయన ట్రాక్టర్ ఎక్కిచ్చిండు, ఇంకొక ఆయన నిప్పు కట్టెలతోటి కొట్టిండు, పోలీసులు లాఠీ చార్జ్ చేసిరు, ఓ కారైతే కాల్పులే చేసిరట. ఏం చెప్పాలి? స్వేచ్ఛ అట, స్వేచ్ఛ. ఏం స్వేచ్ఛ ఉన్నది? ఇంకా మాట్లాడుకుందాం. నీ స్వేచ్ఛ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్స్టిట్యున్సీలా ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేయనీకి పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు ఒక ఆయనను తీసుకుపోయి, ఒక బీసీ బిడ్డను తీసుకుపోయి కొట్టి చిత్రహింసలు పెట్టి, నేను చెప్తే గలీజ్ ఉంటుంది కానీ నోట్లో మూత్రం పోసిరట. ఒక బీసీ బిడ్డను తీసుకుపోయి కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులు చిత్రహింసలు పెట్టిరు. ఇదేనా స్వేచ్ఛ?